జగన్ 2.0 సూపర్ యాప్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న 2.0 ఒక కొత్త అప్లికేషన్ తో మన ముందరికి రావడం జరిగింది. చూసాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ ను రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. ఈ అప్లికేషన్ వెనకాల దాగున్నటువంటి నిజాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరందరూ నవ్వుకుంటారు. ఏంటా నిజము అంటే చెప్పు. జగనన్న 2.0 సూపర్ యాప్ ను ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? ఈ యాప్ లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. మీ అందరికీ గుర్తుంటే కొన్ని రోజుల కింద జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ డైరీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో మన ముందరికి రావడం అనేది జరిగింది. మీ అందరి సమక్షంలో డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మీకు ఎవరైనా అన్యాయం చేస్తే ఈ డిజిటల్ డైరీలో అప్లోడ్ చేయండి, మేము అధికారంలోకి వచ్చాక అన్యాయం చేసిన వాళ్ళని శిక్షిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటాం అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఈ ఏదైతే అప్లికేషన్ ఉండేనో దీంట్లో డేటా అన్నది అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వింత విచిత్రం ఏంటంటే ఈ డేటా మొత్తము క్రాష్ అయిపోయింది. మొత్తము బూడిదైపోయింది. ఏమీ లేదు ఇప్పుడు ఈ అప్లికేషన్లో డేటా. ఇలాంటి వాటికి భయపడనురా, చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఎవరికి ఉపయోగం? మళ్ళీ అప్లోడ్ చేయండి ఆ డేటా అని చెప్పేసి కార్యకర్తలకు చెప్తే కార్యకర్తలందరూ చెప్పరా నవ్వుకుంటారు. కాబట్టి ఏం చేయాలబ్బా అన్నటువంటి ఆలోచనలో నుంచే ఈ సూపర్ యాప్ అన్నది పుట్టింది. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. అమ్మ దొంగ, అమ్మే కాదు నాన్న కూడా దొంగే. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, పిచ్చోడా స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తున్నా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? మళ్ళీ ఈ సూపర్ యాప్ని తీసుకొచ్చారు. అదే మ్యాజిక్. ఓకే, నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. యాక్చువల్లీ ఇది ఆ డిజిటల్ డైరీనే. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మందే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఈ అప్లోడ్లు అవి చేయడము, అందులో కొన్ని అడిషన్లు చేసి ఎంతకి తెగించారా? అదే పాత కూరని కొత్తగా ఇప్పుడు వేడి చేసి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఒకసారి వినండి. Like, share and subscribe to